పవన్ ఆరోపణలకు మంత్రి జోగి రమేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పక్క రాష్ట్రంలో ఉండే పవన్ కు ఏపీలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఆయన అక్క చెల్లెమ్మలకు సొంతింటి కల నెరవేర్చామన్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై పవన్ ఎందుకు స్పందించారని ప్రశ్నించారు. పేద ప్రజలు ఇళ్లు కట్టుకుంటే సంతోషంగా ఉంటే కూడా ఓర్చుకోలేకపోతా ఉన్నారు. స్కాములు జరిగినాయి. ఏం స్కామ్? ప్రతి దానికి అడ్రస్ చేస్తా. దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ రా. నువ్వు చెప్పిన 13 అంశాల మీద నీ జనసేన ఆఫీస్కి వచ్చి చర్చ పెడతా. ఎక్కడైనా ₹1 తేడా జరుగుంటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. 1 గంట జనంతో ఆ కార్యకర్తలతో ఉన్న వాళ్ళతో వీళ్ళతో మాట్లాడటం, 23 గంటలు పడుకోవటం. ఏంది ఇది? చంద్రబాబు నాయుడు అడుగుతున్న 14 సంవత్సరాలు నువ్వు చేశావు, వెళ్దాంపా. ఒక్క గ్రామానికి, ఏదో గ్రామానికి, నువ్వు కోరుకున్న గ్రామానికి వెళ్దాంపా. నీ మార్కుంటే చెప్పు, నీ మార్కుంటే చెప్పు. ఈరోజు ఏ గ్రామం వెళ్ళినా, ఏ మూలకెళ్ళినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న మార్క్, వైఎస్ఆర్ మార్క్. ఇదిగో సచివాలయం, ఇదిగో రైతు భరోసా కేంద్రం, ఇదిగో వెల్నెస్ సెంటర్, ఇదిగో నాడు నేడు. ఇన్ని 1 కాదు 2 కాదు. మా మార్క్, మా ముద్ర. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. కళ్ళు గుట్టి, కడుపు మంట, పచ్చరోగులాగా తయారైపోయారు. పచ్చరోగులు వెదవలేదంతా. ప్రధానమంత్రికి లేఖలు రాస్తారంట. దేనికి రాస్తారు ప్రధానమంత్రికి మీద లేఖలు? ఎవరి మీద రాయాలా? చంద్రబాబు నాయుడు మీద రాయి, చంద్రబాబు నాయుడు కొడుకు మీద రాయి, చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో దోచుకున్న డబ్బుల మీద రాయివయ్యా. దానికి రాయుడు. అడ్డంగా దొరికిపోయాడు, బొక్కలోకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడో కూడా తెలియదు. ఆ బొక్కలోకి ఈడిపోయాడు. ఇద్దరు కూడా తోడు దొంగలు. కాబట్టి మీ పాపం పండింది. రేపో మాపో ఎన్నికల్లోకి వెళ్తాం. మీరు చేసే దుర్మార్గాలన్నీ ప్రజలకు తెలియదా?